ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం 2024-25 కోసం కేంద్ర బడ్జెట్ ను సమర్పించారు. సామాన్యులకు వివిధ వస్తువుల ధరలను ప్రభావితం చేసే విధానాలను ప్రకటించారు. 2024-25 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం వైద్య రంగానికి సంబంధించి 3 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించింది. ఎక్స్రే పరికరాలపై సైతం పన్ను తగ్గించారు. మొబైల్ ఫోన్లు పరికరాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15% తగ్గించారు. పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చే చర్యలలో భాగంగా 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. మెరైన్ ఉత్పత్తుల ప్రోత్సాహం కోసం రొయ్యలు, చేపల ఫీడ్ పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 5% తగ్గించారు. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ప్లాస్టిక్ దిగుమతులపై బడ్జెట్ లో అదనంగా పన్ను పెంచారు. గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను తగ్గించారు. పౌర విమానయాన రంగంలో వేగవంతమైన అభివృద్ధి చర్యలలో భాగంగా విమాన టికెట్ల ధరలపై పన్ను తగ్గించారు. జీఎస్టీ కారణంగా సామాన్యులపై పన్నుల భారం తగ్గిందని, మరింత సరళంగా హేతుబద్ధంగా జీఎస్టీని మార్చుతామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రకటించారు. జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీతారామన్ చెప్పారు. మునుపటి సంవత్సరం బడ్జెట్ సెషన్ లో టీవీలు, స్మార్ట్ ఫోన్లు, కంప్రెస్డ్ గ్యాస్, రొయ్యల ఫీడ్, వజ్రాలు వంటి వస్తువుల ధరలు తగ్గించబడ్డాయి. అయితే సిగరెట్లు, విమాన ప్రయాణం, వస్త్రాల ఖర్చులు పెరిగాయి. చౌకగా మారిన వస్తువులు. మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15% తగ్గింపు. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6%, ప్లాటినంపై 6.4% తగ్గింపు. క్యాన్సర్ రోగుల మందులపై సుంకం ఎత్తివేత. ఫెర్రో నికిల్, బ్లిస్టర్, కాపర్ పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తొలగింపు. చౌకగా లభించనున్న లెదర్ వస్తువులు, సీ ఫుడ్. సోలార్ ప్యానెళ్ల తయారీలో ఉపయోగించే మినహాయింపు పొందిన మూలధన వస్తువుల జాబితాను విస్తరించాలని ప్రభుత్వ ప్రతిపాదన. ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లిథియం అయాన్ బ్యాటరీలపై పన్ను రేటును కూడా తగ్గించారు. ఖరీదైన వస్తువులు, టెలికాం పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10% నుండి 15% పెంపు. ప్లాస్టిక్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ 25% పెంపు. అమోనియం నైట్రేట్ పై కస్టమ్స్ డ్యూటీని 10% పెంపు.